హాయ్ ఫ్రెండ్స్, టమాటా ములక్కాయల కర్రీ. టమాటాలు ఎప్పుడు కానీ డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా క్రష్ చేసుకొని గట్టిగా పిసకాలి. పిసికి గుజ్జంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు వీడియో తీసేవాళ్ళు ఎవ్వరు లేక నేనే తీసుకుంటున్నానండి. ఆయిల్ వేసేటప్పుడు ఎందుకు వీడియో తీయలేదా అని డౌట్ వస్తుంది కదా. జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు మంచిగా వేగిపోయినాయి. ఉల్లిగడ్డ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కలిపేసుకున్నాము. టమాటా ఎప్పుడు కానీ పిసుక్కుంటేనే, అంటే చేతులతోటి మంచిగా పిసికితేనే కొంచెం టేస్ట్ రావడానికి సాల్ట్ వేసుకున్నాము. ఒక స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ బాగుంటుంది టేస్ట్. వేసుకొని కలిపేసుకోవాలి. మా ఆయన వంట చేసుకుంటూ వచ్చిండు. నాకు అమౌంట్ ఇస్తుంటే నన్ను ఎప్పుడేస్తావు అని ఎదురు చూస్తుందండి. పసుపు వేసేద్దాం. వేసి కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు ములక్కాయలు వేద్దాం. మంచిగా కలగలుపుకోవాలి. లిడ్ పెట్టేసిన, అదే కుక్కర్ మూత పెట్టేసినండి. 1 2 3 చాలు ఇలా కుక్ అయితే. ఇప్పుడు టమాటా వేసుకున్నాం. ఇంకా వేసుకుందామా? వేసుకోవాలి. ఇంకా మా ఫ్రెండ్స్ అందరినీ వేసింది. నన్ను వాళ్ళ దగ్గరికి చేరుస్తుందో లేదో, వేస్తుందో లేదో అని కారపొడి చూస్తుందండి. పాపం దీన్ని కూడా వేసేద్దాం. ఒక 3 స్పూన్స్. ధనియా పౌడరు, స్వస్తిక్ రసం పౌడర్ అండి. కొంచెం స్మెల్ బాగా వస్తుంది. మీరు ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు, కానీ మా షాప్ దగ్గరలో ఇది మాత్రమే ఉంది. మీరు ఫైనల్ టచ్అప్ అంటే ఆగండి, ఇప్పుడే స్కిప్ చేసేయకండి. ఉంది ఇంకా కర్రీ కుక్ అవ్వాలి. ఈ కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత కంప్లీట్ అయిపోయింది. ఇలా ఆయిల్ పైకి రావాలి, అప్పుడే కుక్ అయినట్టు.